అంబర్పేట్ ఎమ్మెల్యే కాలరి వెంకటేష్ సిపిఎం కన్వీనర్ మహేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాచిగూడ, కృష్ణనగర్లో ఎమ్మెల్యే వరద బాధితుల సహాయార్థం బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ క్రమంలో బియ్యంలో పురుగులున్నాయని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిపై ఆగ్రహించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేనే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మహేందర్ కూడా 35 ఏళ్ల నుండి సిపిఎం పార్టీలో ఉన్నారని, కాలేరు మాదిరిగా గంటకొక పార్టీగా మారేవాడు కాదని తేల్చి చెప్పారు. పత్రికా విలేకరులకి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న కాచిగూడ, కృష్ణనగర్లో మొన్న వరద బాధితులకు సంబంధించిన సాయంకు సంబంధించిన ఎంఆర్ఓ గారు, ఇతర అధికారులు కృష్ణనగర్లో కుళ్ళినపోయిన బియ్యాన్ని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. తిరస్కరిస్తున్న సందర్భంలో వాళ్ళ కార్యకర్తతోటి ఆయన మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఏదైతే లీడర్ ఉన్నాడో ఆ లీడర్ మీద ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి పోతూ ఉంటే నువ్వుకోవే అనే పద్ధతిలో వివరించాడు. నేను దాన్ని ప్రశ్నించిన, ఏం సగం మాట్లాడు, ఏం పద్ధతి, నువ్వు ప్రజాప్రతినిధివా రౌడీ అనే పద్ధతిలో మాట్లాడు. అట్లే వాదన జరుగుతూ ఉంటే అధికారులు ఆయన తీసుకొని పోయారు. వెనక్కి పోతూ మళ్ళీ ఇన్ని తన్నురా తీసుకొని పోలీస్ స్టేషన్ లేరా, ఈ సంగతి నేను చూస్తా అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. మేము కాలేరు వెంకటేష్ గారికి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. నేను 35 సంవత్సరాలుగా రాజకీయ పార్టీల్లో, సిపిఐఎం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను గంటకొక పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను ఒక సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీలో నాయకుడిగా, కార్యకర్తగా ప్రజలకు సేవ చేస్తా ఉన్నాను. అనేక ఉద్యమాలు చేశాను. నీలక్క రౌడిజం, నీలక్క అవినీతి పరుడు నేను కాదు. నీలక్క గంటకో పార్టీలో మారే వ్యక్తిని కాదు. నువ్వు భయపెట్టిస్తే భయపడి రాజకీయాలకు దూరంగా పారిపోయే వ్యక్తిని కాదు. ఏదైతే నిన్న నువ్వు వ్యాఖ్యలు చేశావు, ఆ వ్యాఖ్యల వెంటనే నేను ఒక దళితుని కాబట్టి ఈ రకమైన వ్యాఖ్యలు నువ్వు మాట్లాడినట్టుగా కనబడతావు. అనేక మంది నాయకులు ఇక్కడ నుండి సీనియర్ నాయకులు వి హనుమంతరావు అసలు వారే నన్ను గౌరవప్రదంతో మాట్లాడతారు. ఆయన ముందు నువ్వెంత? అట్లాంటి పెద్ద మనిషి నన్ను పేరుతో పిలుస్తాడు అంటే నీకు డబ్బు, అహంకారం, కుల అహంకారంతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. నీళ్ళక అక్రమ సంపాదన సంపాదించలేను, అక్రమ పద్ధతిలో రాజకీయాలు చేయలేదు. నేను ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలతో అత్యంత పేదవాళ్ళ పక్షాన పోరాటం చేస్తా ఉన్నాను. మూసి పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజలు మొత్తంలో వరదలో కొట్టుకోపోతే రాత్రంతా వాళ్ళతో పాటు పండుకొని నీళ్ళల్లో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేశాను. 35 సంవత్సరాల రాజకీయాల్లో పేదవాళ్ళ కోసం నా కృషి మొత్తం జరిగింది. కాబట్టి ఇలాంటి హెచ్చరికలను, నీలాంటి రౌడీజాన్ని నేను భయపడి రాజకీయాలకు దూరం పోను. ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటా, రాజకీయాల్లో కొనసాగుతా. నీలాంటి వాళ్ళని అనేక మందిని చూసా, ఇంకా ముందు కూడా చూస్తూ ఉంటా. ఎప్పటికైనా నీ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోకపోతే అంబర్పేట్ నియోజకవర్గంలో నాలాంటి సామాజిక వర్గాలన్నిటి కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఇప్పటికే నా మీద మాట్లాడినందుకు అక్కడ ఉన్న కార్యకర్తలు వెంటనే స్పందించి దిష్టి మొదలు పెట్టారు. రేపు పండుగ ఉంది కాబట్టి పండుగ తర్వాత మా కార్యక్రమాలు ఏముంటాయో నీ బట్టలు మొత్తం ఊడిచ్చే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా. నీలక్క అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదన మేము చేయలే. కాబట్టి నువ్వు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ పండుగ తర్వాత ఉద్యమం ఏందో నేను చూపించబోతా ఉన్నాను. కాబట్టి ఖబర్దార్ కాలేరు వెంకటేష్, నీలాంటి ఈ నాయకులను ఎంతోమంది చూసాం. ప్రజాక్షేత్రంలో, ఈ ప్రజా పోరాటంలో మేము కమ్యూనిస్టు పార్టీగా వచ్చేటప్పుడే ప్రాణాల మీద ఆశ వదులుకున్నాం.
మాకు తెలుసు ఇది ముళ్ళ కంపెనీ నడుస్తూ ఉన్నాం. మేము నీతిగా నిజాయితీగా నడుస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ అమర్పేట్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా అంశానికి సంబంధించింది అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు నిన్న కృష్ణానగర్లో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఆ వరద బాధితులకి ఏదైతే బియ్యం పంపిణీ చేస్తున్నారో ఆ బియ్యం పంపిణీ చేసిన సందర్భంలో మా కార్యకర్తల పైన అట్లాగే మా పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మహేందర్ గారి పైన తీవ్రమైన దుర్భాషలకు దిగారు. అక్కడ మహేందర్ గారు చేసిన నేరం ఏమిటి, మహేందర్ గారు అడిగింది ఏమిటి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం. ఏవైతే బియ్యం పంపిణీ చేస్తున్నారో అవి పురుగులు పడిన బియ్యం ఉన్నాయి మొత్తం. కాబట్టి ఆ పురుగులు పడిన బియ్యాన్ని ఎలా తింటారు ప్రజలు? అక్కడ ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి బియ్యమా మాకు ఇచ్చింది, మేము సర్వస్వం కోల్పోయాము, వరదలు వచ్చేసి ఇల్లు బట్టలు వాకిలి మొత్తం కూడా అన్నీ పోయినాయి, మీరు ఇచ్చే సహాయం ఏదైతే ఉందో మంచి సహాయం చేయండి, మంచి బియ్యం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలందరూ అడుగుతూ ఉంటే వాళ్లకు ప్రజలందరికీ మద్దతుగా మహేందర్ గారు అక్కడ ఉన్న సిపిఎం పార్టీ కార్యకర్తలు నిలబడితే అది జీర్ణించుకోలేక ఈరోజు ఒక అహంకారంతో నేనే మొత్తం ఇక్కడ అంబర్పేట నియోజకవర్గం నాది అని చెప్పేసి ఒక రౌడీలాగా వ్యవహరించేసి నీ అంతు చూస్తాను, నీ సంగతి చూస్తాను అని చెప్పేసి బెదిరించడం అని అంటే ఇది ఏమిటి? మీరు ఎమ్మెల్యేనా లేకపోతే వీధి రౌడీ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ తాటాకు చప్పులు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే అహంకారపూరితంగా మాట్లాడారో ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలు కానీ లేదు అని అంటే సిపిఎం పార్టీ నాయకత్వం కానీ ఇక్కడ ఎవరు కూడా బెదిరేటోళ్ళు లేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈరోజు కాలేరు వెంకటేష్ గారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మీరు నాయకులు ఎమ్మెల్యేలు గౌరవప్రదంగా ఈరోజు మాట్లాడాలి. మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలు కూడా నేర్చుకుంటారు. ఈరోజు సభ్య సమాజం కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. మీరే ఈ రకంగా వ్యవహరిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. అందుకని మీరు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఏవైతే బెదిరింపులు చేశారో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి బేషరతుగా మహేందర్ గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే మాత్రం రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వెంకటేష్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం.